ఆఫీస్కి వెళ్ళాలి. టిఫిన్ చేసి పెడతావా? నాకు కొంచెం లేట్ అవుతుంది. అలాగేరా, నువ్వు వెళ్ళు. సరే. అమ్మా, టిఫిన్ రెడీయా? రెడీరా, హాల్లో పెట్టిన చూడు. సరే. అమ్మా, నేను వెళ్ళొస్తా. సరేనా? జాగ్రత్తరా. బాయ్. ఇదేంటి మళ్ళీ 4th ఫ్లోర్కి వచ్చిన? నీ అమ్మ, ఇదంతా కళ. ఇదేంటి కళలో జరిగినట్టు రియల్గా జరుగుతుంది? అమ్మా, అరే, టిఫిన్ హాల్లో పెట్టాను చూడు, తినేసే. ఇదేంటి సేమ్ కళలో కూడా అమ్మ ఇలాగే చెప్పింది. సేమ్ టిఫిన్ కళలో కూడా ఇదే. అమ్మా, బాయ్. బాయ్ రా. కళలో జరిగినట్టు మళ్ళీ అవుద్దా? లేదు లేదు, అలా జరగదు. ఇదేంటి కళ్ళలో రిపీట్ అయినట్టు మళ్ళీ రిపీట్ అవుతుంది? అమ్మా, 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 అమ్మా. ఒరే నాన్న, నేను కిచెన్లో ఉన్నారా? అమ్మా, ఎక్కడున్నావు చెప్పమ్మా. ఇంకా చాలమ్మా ఈ ఆటలు. ఒరే, ఇక్కడ బాల్కనీలో ఉన్నారా? అమ్మా, ఇంకా చాలమ్మా ఈ ఆటలు. చెప్పమ్మా, ఎక్కడున్నావు? ఒరే, నేను మేడపైన ఉన్నారా? అమ్మా, 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 నువ్వు ఎక్కడున్నావమ్మా? నీకోసం ఎంత వెతకాలమ్మా? నా బాధ ఎవరు చెప్పుకోవాలమ్మా? నేను ఒక టైం లూప్ లో ఇరుక్కుపోయినా అమ్మా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. నీకన్నా చెప్పుకోదామంటే నువ్వు కూడా ఆడుకుంటావమ్మా.
నువ్వు లేవని చెప్పడానికి కాలంలో పెట్టిన పరీక్షనని ఆలస్యంగా తెలుసుకున్నామ్మా. నన్ను క్షమించమ్మా. సారీ మా. నువ్వు ఉన్నప్పుడు నీ విలువ తెలుసుకోలేకపోయినా అమ్మా. మనిషి తన కుటుంబాన్ని ప్రమాదాల ద్వారా, హఠాత్ మరణాల ద్వారా కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయనప్పుడే కాలం ఇలా టైం లూప్ ద్వారా నిజమేంటో నేర్పిస్తుంది. జీవుడు తను ప్రేమించిన మనిషి ఇంకా తనతోనే ఉన్నారని భ్రమలో ఉన్నన్ని రోజులు ఈ బాధలు తప్పవు. వాళ్ళు లేరు, ఇక రారు అన్న నిజాన్ని యాక్సెప్ట్ చేసిన రోజే జీవితం ముందుకు కొనసాగుతుంది. లైఫ్ షుడ్ మూవ్ ఆన్. గతాన్ని వదిలేసి కాలంతో పాటు ముందుకు సాగిపోవాలి.